తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్ ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తాం. హైదరాబాద్ లో కూడా సికింద్రాబాద్ గాని, నాంపల్లి గాని, చెర్లపల్లి గాని ఇనిషియేటివ్ తీసుకుని ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్ కు, ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ఆ రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 350 కోట్ల రూపాయలతో మన నాంపల్లి రైల్వే స్టేషన్ ను ఏ రకంగా మరి పనులు ప్రారంభించామో ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కోరితే చేయలే, కేంద్ర ప్రభుత్వము బాధ్యతగా మరి భావించాం కాబట్టే ఈ పనులు మొదలు పెట్టాం. అదే ఎంఎంటీఎస్ తీసినట్లయితే సిటీలో సెకండ్ ఫేజ్ కోసం నాడు కేసీఆర్ సహకరించకపోయినా మోడీ గారిని ఒప్పించి, మోడీ గారిని హైదరాబాద్ కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఎంఎంటీఎస్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా జైరాబాద్ లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్, అంతేకాకుండా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈ రోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఫ్యాక్టరీ ఈ రోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తాం. పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈ రోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఆధునికమైనటువంటి రైల్వే కోచ్ల నిర్మాణం గానీ, రైల్వే ఇంజన్ల నిర్మాణం గానీ అక్కడ జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం.